ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి రోజుకో ట్రెండ్ ని ఫాలో అవుతుంటారు. అయితే ఒక్కొక్కరు ఒక ట్రెండ్ ని ఫాలో అయితే మిగతా వాళ్ళు కూడా అదే ట్రెండ్ ని ఫాలో అవుతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్ హల్చల్ చేస్తుంది. మరి ఆ ట్రెండ్ ఏంటో మీరే చూడండి. కాలానికి తగ్గట్టుగా టాలీవుడ్ కొత్త రకమైన ట్రెండ్ ని ఫాలో అవుతోంది. ఒక్కొక్కసారి ఒకే టైంలో ఒకే కాన్సెప్ట్ మీద లేక ఒకే థీమ్ మీద చాలా సినిమాలు వస్తుంటాయి. ఒకళ్ళు పోలీస్ ప్రాధాన్యమైన సినిమా తీస్తే మిగతా వాళ్ళు కూడా అదే కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తారు. ఆ తర్వాత రాజకీయ నేపథ్యంలో సినిమాలు వస్తే మిగతా వాళ్ళు కూడా అదే ట్రెండ్ ని ఫాలో అయిపోతారు. ప్రస్తుతం టాలీవుడ్ లో జర్నలిస్ట్ పాత్ర మీద సినిమాలు వస్తున్నాయి. బాలకృష్ణ హీరోగా రవి చావ్లి డైరెక్షన్ లో శ్రీమన్నారాయణ సినిమా రూపొందుతుంది. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు. అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో 6 విలన్స్ తో బాలకృష్ణ మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథట. ఈ మూవీని ఆర్ఆర్ మూవీ మేకర్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై మిరపకాయ ఫేమ్ రమేష్ పుప్పాల నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా నటిస్తున్నారు. కడప 7 రోడ్ సెంటర్ ఓకేనా? అనంతపూర్ సప్తగిరి సర్కిల్, కర్నూలు కొండారెడ్డి బుర్జు, విజయవాడ బెంజ్ సర్కిల్, కరీంనగర్ కశ్మీర్ కట్ట, नहीं तो बोल धूल पेट तेरा शेर का अड्डा. వాడిని మ్యాప్ వేసి పట్టలేం, ప్లాన్ వేసి పట్టలేం, స్కెచ్ చేసి చంపలేం. వాడిని అంతం చెయ్యాలంటే చెప్పడంలో కన్ఫ్యూషన్ ఉండదు, కొట్టడంలో కాంప్రమైజ్ ఉండదు. నువ్వు ట్రాన్స్ఫార్మర్ ని టచ్ చేసావు కొడక, మాడి బూడితే మసైపోతావు. పవన్ కళ్యాణ్ హీరోగా పూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు. ఇందులో పవన్ ఓ పవర్ఫుల్ జర్నలిస్ట్ క్యారెక్టర్ లో చేస్తున్నాడు. జర్నలిస్టులు అందరూ గర్వపడేలా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడట పూరి. యూనివర్సల్ మీడియా పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే బ్రెజిల్ సుందరి గాబ్రియేలా ఓ ఐటెం సాంగ్ చేస్తుంది. అలాగే రానా క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కృష్ణ వందే జగద్గురుం సినిమాలో నయనతార దేవిక పేరుతో జర్నలిస్ట్ గా అందరినీ అలరించబోతుంది. ఇంకా మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కాజల్ కూడా జర్నలిస్ట్ పాత్ర పోషించబోతుందట. ఈ పెద్ద హీరోల భారీ సినిమాలన్నీ జర్నలిస్టుల చుట్టూ అల్లుకున్న కథలతో తెరకెక్కుతున్నాయి. కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు కూడా జర్నలిజం నేపథ్యంలో రానున్నాయి. ఇలా టాలీవుడ్ జర్నలిస్ట్ కథలపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు ఒకళ్ళు ఒక ట్రెండ్ ని ఫాలో అయితే మిగతా వాళ్ళు కూడా అదే ట్రెండ్ ఫాలో అయిపోతుంటారు. సో ఇదండి మ్యాటర్.